గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 16 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్చేరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకే లాటిక్రేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీ రాజు హరిప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎంవైకే లాటిక్రేట్ సంస్థ ప్రతినిధి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేట్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్కు మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే పటాన్చేరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రారం పటాన్చేరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరికీ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం గిట ఎక్కడ గిట అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు గిట స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఇంజనీరింగ్ సీటింగ్ ప్లేస్ అంతా చేస్తున్నాం సార్. మల్టిపుల్ సీటింగ్, రేపు పొద్దున ఎవరైనా డ్రామా, థియేటర్, వర్క్షాప్స్ ఏదైనా చేయాలంటే కూడా ఇట్లా చేయొచ్చు. ఈ 3 బిల్డింగ్ మధ్యలో ఇది కోర్ట్యార్డ్ లాగా ఉంటుంది సార్. ఈ ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ ఇటుపక్క ఇక్కడ ఎంపీపీ స్ట్రెంత్ సరిపోతుంది అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు మనకు ఉన్న స్ట్రెంగ్త్ 293 పిల్లలు ఉన్నారు సార్ ఈ స్కూల్లో. మనం ప్లాన్ చేసింది 600 స్టూడెంట్స్ కి ప్లాన్ చేసినాం సార్ ఇది. సో ఆల్రెడీ డబుల్ స్టూడెంట్స్ గురించి కాదు, ఫ్యూచర్ లో ఇది క్లాస్ రూమ్ సార్. ఈ క్లాస్ రూమ్ బయట మళ్ళీ ఇవి యూవర్స్ లాగా ఉంటాయి. టీచర్ కి ప్రైవసీ కావాలంటే ఇది క్లోజ్ చేస్తాం. సో వాళ్ళకి పిల్లలకు ఇది మనం మెయిన్ రోడ్ నుంచి ఇది మనం మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వచ్చినాం. ల్యాప్టాప్. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో పటాన్చేరు మండలంలో భాగంగా రుద్రారం గ్రామం ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేట్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది.
మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్కు మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ గిట్ట పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సవలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రవరం పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం ఎక్కడ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఇంజనీరింగ్ సీటింగ్ ప్లేస్ అంతా చేస్తున్నాం సార్, మల్టిపుల్ సీటింగ్. రేపు పొద్దున ఎవరైనా డ్రామా, థియేటర్, వర్క్షాప్స్ ఏదైనా చేయాలంటే కూడా ఇట్లా చేయొచ్చు. ఈ 3 బిల్డింగ్ మధ్యలో ఇది కోర్ట్యార్డ్ లాగా ఉంటుంది సార్. ఈ ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ ఇటుపక్క ఇక్కడ ఎంపీ 10th సరిపోతుంది అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు మనకు ఉన్న స్ట్రెంగ్త్ 293 పిల్లలు ఉన్నారు సార్ ఈ స్కూల్లో. మనం ప్లాన్ చేసింది 600 స్టూడెంట్స్ కి ప్లాన్ చేసినాం సార్ ఇది. సో ఆల్రెడీ డబుల్ స్టూడెంట్స్ గురించి కాదు, ఫ్యూచర్ లో పైన ఇది క్లాస్ రూమ్ సార్. ఈ క్లాస్ రూమ్ బయట మళ్ళీ ఇవి యూవర్స్ లాగా ఉంటాయి. టీచర్ కి ప్రైవసీ కావాలంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి పిల్లలకు ఇది మనం మెయిన్ రోడ్ నుంచి ఇది మనం మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వచ్చినాం.